హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సలోమి. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే ఇప్పటికీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వటానికి ట్రై చేస్తున్నారో ఆ క్రియేటర్స్కి అయితే ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నేను తక్కువ రోజుల్లో అంటే 70 డేస్లో ఎలా నేను మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేశాను, స్ట్రాటజీ ఏంటనేది నేను రివీల్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఆ ట్రిక్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది. సో అండ్ మెయిన్లీ హౌస్ వైఫ్స్, ప్లీజ్ మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. నేను మీకోసం కొన్ని ఎక్స్ట్రాగా పాయింట్స్ అయితే యాడ్ చేశాను. ఈజీగా ఎలా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అనేది కొన్ని ఐడియాస్ అయితే చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. దానికన్నా ముందు ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్లో. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, యాక్చువల్లీ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. సో కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ ఒకటి చేయండి. మీ నుంచి నేను 1 లైక్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదొక మోటివేషన్ లా, నాకు ఒక ఎంకరేజ్మెంట్ మాట. సో మీరు ఎంకరేజ్ చేయండి ఒక 1 లైక్ ఇచ్చి, సో దట్ నేను వీడియోస్ ఇంకా ఇంకా చేస్తుంటాను, మోటివేషన్ నేను తెచ్చుకుంటూ. ప్లీజ్ లైక్ ఇట్. సో మానిటైజేషన్ త్వరగా అవ్వటానికి స్ట్రాటజీ ఏంటి అని నేను చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ అయితే నా గురించి ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. నా పేరు సలోమి. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనమాట. ఈ ఫ్రస్ట్రేషన్ అన్నది తీసేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అసలు ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనేది ముందు ముందు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక 1 ఇయర్ బేబీకి అయితే మదర్ని. సో బేబీని చూసుకోవడంతో పాటు యూట్యూబ్ మేనేజ్ చేయడం అనేది నాకు చాలా కష్టమైంది అనమాట. వ్యూస్ రావట్లేదని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా టెక్ ఛానల్స్ అయితే వచ్చేసాయి. మాధురి రాక్, మాధురి టెక్ వరల్డ్, మధుర్ రాక్, తర్వాత సాయి కృష్ణ, ఈ ఛానల్స్ అన్ని నేను రెఫర్ చేశాను అనమాట. జనాలని అట్రాక్టివ్ చేసేది ఏంటి, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఇవ్వటము మంచిగా, తర్వాత టైటిల్ మంచిగా పెట్టటము, ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదే కాకుండా కంటెంట్ లో దమ్ము ఉండాలి, అలాగే కన్సిస్టెన్సీ అన్నది మెయిన్ థింగ్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట. అలా నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నప్పుడు నాకు 100, 200, 300 అలా వచ్చి, తర్వాత అలా 20,000 దాకా అయితే క్రాస్ అయ్యే బాగానే. కానీ వాచ్ అవర్స్ మాత్రం నాకు కంప్లీట్ అవ్వట్లేదు. ఈ వాచ్ అవర్స్ కోసం అని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఆ టైంకి. అలా శాంపుల్‌గా నేను ఒక కుకింగ్ వీడియో అయితే పెట్టాను. కుకింగ్ వీడియో పెట్టినప్పుడు 1 అవర్ కూడా క్రాస్ అవ్వలేదు. సో వాచ్ అవర్స్ అన్నది కంప్లీట్ అవ్వడం ఇంత కష్టమా అని నాకు అర్థమైంది. సబ్స్క్రైబర్స్ అయితే బానే వస్తున్నారు గానీ, నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వట్లేదన్నమాట. మీకు తెలుసు కదా, మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్‌తో పాటు 1000 సబ్స్క్రైబర్స్ కావాలని. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు త్రూ షార్ట్స్ అయితే వచ్చేస్తున్నారు గానీ, ఈ మానిటైజేషన్ ఈ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి నాకు చాలా కష్టమైందన్నమాట. శాంపుల్‌గా నేను ఒక కుకింగ్ వీడియో పెట్టాను. ఆ కుకింగ్ వీడియో అయితే 1 అవర్ కూడా కంప్లీట్ అవ్వడం చాలా కష్టమైంది. కుకింగ్ వీడియో నేను అనవసరంగా పోస్ట్ చేశా అనిపించింది. కుకింగ్ నేను బెస్ట్ కాదు. సో కుకింగ్ నేను తీసుకోకూడదని చెప్పి వేరేదేమైనా నేను ట్రై చేద్దాం అనుకున్నాననమాట. త్వరగా మానిటైజేషన్ అవ్వటానికి ఏం చేస్తే బెటర్ అని. అండ్ చాలా మంది యూట్యూబర్స్ అయితే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేశారు వాళ్ళు. కొందరు 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి అలా పెడుతూ ఏదో ఒక వీడియోలు వైరల్ అవ్వటము, లేకపోతే కొందరికి 3 మంత్స్‌లోనే తక్కువ టైంలోనే ఒక ఏదో వీడియో వైరల్ అవ్వటము అలా జరిగి, అలాగా వాళ్ళ మానిటైజేషన్ అనేది కంప్లీట్ ఈజీగా అయిపోయిందనమాట. ఈజీగా అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చాలా చేశారు. అలా విధంగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది వాళ్ళకి. కాకపోతే అంత టైం నా దగ్గర లేదు. నాకు తక్కువ టైంలో మానిటైజేషన్ అయిపోవాలి. ఏం చేయాలని నేను ఆలోచించాను. సో ఇప్పుడు త్వరగా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి స్ట్రాటజీ ఏంటి అనేది నేను రివీల్ చేయబోతున్నాను. ట్రెండింగ్ టాపిక్స్. ఎందుకు నేను ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు న్యూస్ ఛానెల్ చూడొచ్చు. న్యూస్ ఛానెల్ చూసినప్పుడు వాళ్ళ దగ్గర సమ్ న్యూస్ ఉన్నప్పుడు, ఈ ఈ ఈ ఛానల్ దగ్గర న్యూస్ ఉన్నప్పుడు జనాలు వీళ్ళని ఎక్కువ చూస్తారు. ఆ ఛానల్ దగ్గర న్యూస్ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ చూస్తారు. అలా ఎవరి దగ్గర కంటెంట్ అన్నది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉందో వాళ్ళది జనాలు చూస్తున్నారన్నమాట. ఈ విధంగా వ్యూస్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ట్రెండింగ్ టాపిక్స్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటే, వేరే యూట్యూబర్స్ కన్నా నేను ముందే నేను అతని కోసం ఎక్కువ కంటెంట్, ఇన్ఫర్మేషన్ ఎక్కువ పెడితే నాకు నాది కూడా వీడియో అయితే చూసి చాలా వ్యూస్ వస్తాయేమో, వాచెస్ చాలా త్వరగా కంప్లీట్ అవుతదేమో అని నేను థింక్ చేశానన్నమాట ఆ విధంగా. ఎగ్జాంపుల్ 'నాని' కేస్ ఉంది కదా! 'నాని' కేస్ నేను ఒక వీడియో చేశాను ఆయన మీద. అదే ట్రెండింగ్ టాపిక్‌లో అయితే ఫస్ట్ వీడియో అదే నాకు. 3000 మందయితే చూసేసారు. వ్యూస్ వచ్చేసింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా నేను అంటే బెటరే కదా! మొదట్లో నేను కుకింగ్ వీడియో పెట్టినప్పుడు నాకు 100-200 రేంజ్‌లో వచ్చింది. తర్వాత ఇది పెట్టగానే నాకు 3000 వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. తర్వాత ఎలా అయినా నేను ట్రెండింగ్ టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేద్దాం అనుకున్నాను. అలా బర్రెలెక్కదొచ్చింది. బర్రెలెక్కది పెట్టాను. ఈ విధంగా నేను ట్రెండింగ్ టాపిక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ పెడుతున్నాను. పెట్టుకున్నప్పుడు ఎలా కంప్లీట్ అయితే కొంతవరకు అవుతుందన్నమాట వాచ్ అవర్స్. స్టిల్ అది తక్కువ డ్యూరేషన్ అవ్వటం వల్ల వాచ్ అవర్స్ అన్నది నాకు అంత ఎక్కువ అవ్వలేదు. సో
సో, ఎలా అని ఆలోచిస్తే కొంచెం లెంతీ వీడియో ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తే తర్వాత 'వెదువు' అన్నది సీజన్ 1 అనేది నడుస్తుంది ఆ టైంకి. 'వధువు' సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వేరే ఛానల్స్‌లో నేను చూసాను. 'వధువు 2' సీజన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో, ఎలా అని అనుకున్నప్పుడు బెంగాలీ రీమేక్ ఇదని నాకర్థమైంది. రీమేక్ అయినప్పుడు ఆల్రెడీ బెంగాలీలో అవైలబుల్ ఉంది సీజన్ 2. దాన్నే వీళ్ళు సీజన్ 1 సేమ్ అలా ఎలా తీశారో సీజన్ 2 కూడా సేమ్ అలాగే ఉంటది కదా! అని నేను సీజన్ 2 అనేది పెట్టానన్నమాట. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగానే వైరల్ అయితే అయిపోయింది. చాలా మంది చూసారది. 6000 6000 కాదు 6000 6.5 అబోవ్ అయితే అయిపోయిందన్నమాట వాచర్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నమాట నేను. అలా నాకు మానిటైజేషన్ అనేది 2024 రాకుండా ముందే నాకు దాటిపోయింది. నా ఛానెల్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ 19 స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ 1 మంత్ అంతా అయితే నేను టైమ్ పాస్ చేశానన్నమాట. ఏమంటే బేబీతో కుదరలేదు నాకు పెట్టడానికి. తర్వాత ఐ థింక్ వితిన్ 60 డేస్‌లో అయితే నేను 1000 సబ్‌స్క్రైబర్స్‌తో పాటు మానిటైజేషన్ కూడా నేను ఈజీగా తెప్పించేసుకున్నానన్నమాట ఆ విధంగా. సో, ఆ ఒక్క వీడియో వైరల్ అవ్వటం వల్ల ఎందుకంటే అది ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి. సో, ఇలా గైస్ మీకు కూడా ఇది వర్కౌట్ అయితే అవుతుంది. ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో అది మీరు పెట్టడం స్టార్ట్ చేయండి. టైటిల్ కూడా కొంచెం అట్రాక్టివ్‌గా పెట్టండి. ఈజీగా అయిపోతది. అండ్ కంటెంట్ కొంచెం ఈజీగా అర్థమయ్యేలా డెలివర్ చేస్తే చాలు. ఇప్పుడైతే హోమ్ మేకర్స్‌కి ఎలా డబ్బులు ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు అనేది టిప్స్ అయితే చెప్తాను చూడండి. ట్రిక్స్ మాట ఇవన్నీ. ఈజీగా మీరు సక్సెస్ అయితే అవ్వచ్చు ఇలా చేస్తే. ఎందుకు హోమ్ మేకర్స్ అని అన్నానంటే జెంట్స్ అయితే వాళ్ళకి వాళ్ళు వర్క్‌కెళ్ళిపోతారు కదా! వాళ్ళకి ఆల్రెడీ వర్క్ ఉంటది. బట్ ఈ హౌస్ వైఫ్స్ మాత్రం ఎర్న్ చేసుకోలేరు కదా! వాళ్ళు ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళెందుకు సంపాదించకూడదు అని నా ఉద్దేశం అంతే ఇంకేం లేదు. జెంట్స్ ఆల్రెడీ సంపాదించుకున్నప్పుడు మీరెందుకు సంపాదించుకోకూడదు అని ఒక చిన్న ఉద్దేశానికి మిమ్మల్ని టార్గెట్ చేసేది చెప్తున్నాను. సో, హౌస్ వైఫ్స్ ప్లీజ్ మీరు ఫ్రీగానే ఫ్రీ టైమ్‌లోనే మీరు జస్ట్ మొబైల్ ఉంటే చాలు. వెబ్ సీరీస్, మూవీస్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, వెబ్ సీరీస్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, సీరియల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, బిగ్ బాస్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా, ఈవెన్ ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేసినా జస్ట్ ఇమేజెస్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. మీ ఫేస్ కూడా చూపించని అవసరం లేదు. కొందరు ఫేస్ చూపించడానికి హెసిటేట్ అవుతారు. సో, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫేస్ చూపిస్తే ఇంకా మంచిదే. ఫేస్ చూపించకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మీరు. ఈ విధంగా మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకు ఈ వెబ్ సీరీస్, స్టోరీస్ ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు చెప్తానంటే ఇవి జనాలు ఫుల్‌గా చూస్తారన్నమాట. స్కిప్ చేయకుండా. స్టోరీని మధ్యలో స్కిప్ చేస్తే ఎవరికీ అర్థం కాదు కదా! సో, స్కిప్ చేయకుండా వాళ్ళు చూస్తారు. ఆ విధంగా మొత్తం వీడియో చూడటం వల్ల జనాలకి ఇంకా జనాలకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తది. ఆ విధంగా వీడియో అనేది వైరల్ అయ్యే అవకాశం ఉంది. మీరు త్వరగా సక్సెస్ అవ్వడంతో పాటు మీకు డబ్బులు కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చన్నమాట. నేను చాలా మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఛానెల్ చూసానన్నమాట. వాళ్ళు చాలా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. జస్ట్ ఇమేజెస్ పెడుతూ. సో, మీరెందుకు ట్రై చేయకూడదు ఇంట్లో ఉంటూనే అని నా ఆలోచన అంతే ఇంకేం లేదు. సో, మీరు ఎర్న్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ టిప్స్ అయితే చెప్తున్నాను. జస్ట్ ఇమేజెస్ పెడుతూ మీ ఫేస్ చూపించకుండా మీరు పెడితే త్వరగా ఆ వీడియో అనేది వైరల్ అయిపోయి మీకు త్వరగా సక్సెస్ కూడా మీరు చూస్తారు. డబ్బులు కూడా మీ చేతిలో అయితే వచ్చేస్తది ఈజీగా. సో, ఈ విధంగా మీరు ఈ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. మీకైతే వర్కౌట్ అవుతది. మానిటైజేషన్ మీకు త్వరగా కంప్లీట్ అయితే అవుతది. సో, ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అదే కాకుండా నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. దానికి మీరు డీఎం చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఏమైనా సజెషన్ కావాలి, ఏమైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పండి. ఈ విధంగా నా ఛానెల్ అనేది త్వరగా మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేయగలిగానన్నమాట. నాకు త్వరగా అయిపోవాలి మానిటైజేషన్ అన్నమాట. ఎందుకు అంటే నాకు కొన్ని ఉన్నాయన్నమాట. సో, అంత 2 ఇయర్స్, 1 ఇయర్ నేను వెయిట్ చేయలేను. సో, నా వితిన్ మంత్స్‌లోనే అయిపోవాలని చెప్పి నేను త్వరగా స్ట్రాటజీ యూజ్ చేసి త్వరగా నేను కంప్లీట్ చేశాను. సో, నా స్ట్రాటజీ మీకెందుకు వర్కౌట్ అవ్వదని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే బెనిఫిట్ అవ్వడం నాకు కాకుండా నాకు వేరే వాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేయాలనే నాకు ఉద్దేశ్యంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. సో, మీరైతే ట్రై చేయండి. ఇలాగే స్ట్రాటజీస్ ఎన్నో ఉంటాయి. సో, వేరే వాళ్ళ యూట్యూబర్స్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళవి కూడా మీరు ఒకసారి చూడండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి జెలసీ అనేది వద్దండి. జెలసీ అనేది మనం ఒకరి మీద మనం ఈగో, జెలసీ లాంటివి పెట్టుకుంటే మనం ఎదగలేమండి. ఆహ్, నేనైతే చాలా మంది చూసానన్నమాట. చాలా తక్కువ టైంలో ఫేమస్ అయిన వాళ్ళు. చూసి నేను జెలసీగా ఏమి ఫీల్ అవ్వలేదు. వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకొని ఇంకా వాళ్ళు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటన్నది తెలుసుకొని నేను ఈజీగా వాళ్ళని కొంచెం నేర్చుకుంటున్నానన్నమాట వాళ్ళ కంటెంట్ నుంచి. కొంతవరకైతే వాళ్ళ స్టైల్ అనేది కొంచెం కాపీ చేస్తున్నాను. అలా కాపీ చేసి నేను కూడా నేర్చుకుంటున్నానన్నమాట. కానీ జెలసీ అయితే మటుకు ఫీల్ అయితే మటుకు మనం ఎప్పటికి ఎదగలేము. ఈ వీడియో అయితే నచ్చే ఉంటుందనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ అనేది ఒక ఎంకరేజ్‌మెంట్ లామాట, ఒక మోటివేషన్ లాగా. సో, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్